తెలంగాణలో తాజాగా సంభవించిన వరదలకు కేంద్రం నుంచి ఎంత సాయం అందుతున్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరారు. కేంద్ర పెద్దలు కలిసి ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఎంత సాయం చేస్తుంది, రాష్ట్రం ఎంత అడిగింది, తెలంగాణలో పుంజుకోవాలనుకుంటున్న బీజేపీ అత్యధిక సాయం అందిస్తుందా, ఆశించిన స్థాయి అందకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఎలా ఉండబోతోంది తెలియాలంటే వాచ్ ది స్పెషల్ స్టోరీ. అయినను పోయి వచ్చేదా హస్తినకు అంటూ వరద సాయం కోసం తెలంగాణ ప్రభుత్వ పెద్దలందరూ ఢిల్లీ బాట పట్టారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా భారీ వరదలు సంభవించాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కూడా కోరారు. కానీ దీనిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదు. ఈ క్రమంలో సహాయంపై కేంద్రాన్ని గట్టిగా అడగాలని సీఎంతో సహా మంత్రులు ఢిల్లీ వెళ్లారు. వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. వరదలపై పూర్తి నివేదికతో రేవంత్ టీం ఢిల్లీ వెళ్లింది. అవసరమైతే ప్రధాని మోదీని కూడా కలవనున్నారని తెలుస్తోంది. రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్రం పెద్దలు చెబుతున్నా ఇంకా పూర్తిగా ఆర్థిక సాయం అందలేదు. ప్రస్తుతం కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. వరద ప్రభావానికి గురైన ప్రాంతాలను పరిశీలిస్తోంది కేంద్ర బృందం. 2 రోజుల్లో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో బీజేపీ పుంజుకొని కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటోంది. ఈ దశలో కేంద్రం నుంచి ఆశించిన సాయం అందకపోతే కాంగ్రెస్ నుంచే కాదు బీఆర్ఎస్ నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కోరినంత కాకపోయినా సమంజసమైన రీతిలో సాయం అందిస్తే అందరికీ మంచి జరుగుతుంది. కానీ తక్కువ సాయం అందిస్తే మాత్రం బీజేపీకి నష్టం చేకూర్చుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 8 మంది ఎంపీలుండి ఏం చేస్తున్నారంటూ ఎడాపెడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరోవైపు కాంగ్రెస్కు ఆయుధం ఇచ్చినట్లవుతుంది. కేంద్రంపై విమర్శల బాణాలను సంధించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సహకారం అందిస్తే సరి, లేకపోతే సమరమే అన్న రీతిలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు కోలుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం బీజేపీకి కాంగ్రెస్కి మధ్య గట్టి వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ విస్తరణకు అడ్డుకట్ట వేయాలంటే ఇదే సరైన సమయమని కాంగ్రెస్ భావిస్తోంది. వరద సాయం అడ్డం పెట్టుకుని బీజేపీపై చెలరేగిపోయే అవకాశాలను కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ఇప్పుడంతా వరద సాయం అంశం బీజేపీకి పెద్ద సవాల్గా మారనుంది. చూడాలి మరి వరద సాయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో.